పీఎం కిసాన్ 22వ విడతకు సంబంధించి పలు అప్డేట్ అయితే వస్తున్నాయి. మనం చూసుకోవచ్చు. పీఎం కిసాన్ నిధి ఈ పథకాన్ని అయితే 2019లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం కింద సంవత్సరానికి 6,000 రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. ఇప్పటి వరకు కూడా 21 విడతలుగా అయితే రైతు ఖాతాలో 42,000 జమ అయ్యాయి. అయితే ఇప్పుడు 22వ విడతకు సంబంధించి కూడా కొన్ని అప్డేట్లు అయితే వస్తున్నాయి. 22వ విడత నిధులు ఫిబ్రవరి చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే మామూలుగా బడ్జెట్‌కు ముందు ఈ పీఎం కిసాన్ నిధులు ఏదైతే ఉన్నాయో సంవత్సరానికి 6,000 వీటిని 9,000 చేస్తారని చెప్పి ప్రచారం జరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం వీటిని పెంచలేదు. అదే పాత విధానంలో కేవలం 6,000 మాత్రమే ఇస్తామని చెప్పేసి కూడా నిర్ణయించారు. చాలామంది ఈ బడ్జెట్లో పెంచుతారని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా పీఎం కిసాన్ 6,000ను 9,000 చేస్తారని చెప్పేసి కూడా గత బడ్జెట్ సమయంలో ప్రచారం జరిగింది. ఈ బడ్జెట్ సమయంలో కూడా ప్రచారం జరిగింది. ఈసారి తప్పకుండా పెంచుతారని చెప్పేసి కూడా అందరూ భావించినప్పటికీ కూడా కేంద్రం మాత్రం పెంచలేదు. ఈ నేపథ్యంలో 22వ విడతకు సంబంధించి కూడా ఫిబ్రవరి చివరి వారంలో అయితే రైతుల ఖాతాల్లో 22వ విడత నిధులు జమ అవుతాయని చెప్పేసి కూడా అంచనా అయితే వేస్తున్నారు. మనం చూసుకోవచ్చు. పీఎం కిసాన్ 22వ విడత నిధులు రావాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే మీది ఏదైతే ఉందో బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో లింక్ చేసుకోవాలి. అంతేకాకుండా ఎన్పిసిఐ కూడా మీకు ఎనేబుల్ చేసుకొని ఉండాలి. అలాగే డిటిబి ఏదైతే ఉందో డైరెక్ట్ బెనిఫిషియరీ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటేనే రైతుల ఖాతాలో నిధులు జమ అవుతాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో ఏది అమరపటికి కూడా ఏదైతే ఈ 6,000 ఉందో 9,000 చేయాలని చెప్పేసి డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా కేంద్రం మాత్రం పట్టించుకోలేదు. దీనిపై అయితే రైతులు ఆవేదనగా ఉన్నారు. అయితే ఉన్నప్పటికీ కూడా ఈ పీఎం కిసాన్ పథకం అనేది చాలా రెగ్యులర్గా తప్పకుండా క్రమం తప్పకుండా 4 నెలలకు ఒకసారి అయితే రైతుల ఖాతా 2,000 జమ చేస్తున్నారు. ఇది మంచి విషయం అయినప్పటికీ కూడా వీటిని పెంచాలంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో రైతు బంధును రైతు భరోసాగా మార్చారు. రైతు బంధు మొదటగా ఎకరానికి 8,000 ఇచ్చారు. సీజన్కి 4,000 చొప్పున, తర్వాత 10,000 చేశారు. ఆ తర్వాత రైతు భరోసాగా మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరాకు 12,000 ఇస్తున్నారు. వాటిని 15,000 కూడా పెంచుతామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అటు కేంద్రం మాత్రం పీఎం కిసాన్ నిధులు పెంచకపోవడంపై కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.